Yeah, again, continuation of ellipse. Yesterday, in previous class, we stopped some equation of chord with parametric points alpha beta. Now, I will continue that concept of ellipse again. That is position of a line with respect to an ellipse. Position of a line with respect to an ellipse. Okay, position. So we have three types of position. If this is ellipse, the line may be outside, will not touch, will not intersect the ellipse. Second position may be touch the ellipse. The third position may be intersect the ellipse. అంటే లైన్ టచ్ అవ్వకుండా బయట అయినా ఉండొచ్చు. మనం ఇంతకుముందు చూసాం పాయింట్ పొజిషన్, పాయింట్ లోపల ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు, ఎలిప్స్ మీద అయినా ఉండొచ్చు. ఇక్కడ లైన్ ఎలిప్స్కి బయట అయినా ఉండొచ్చు, ఎలిప్స్ని టచ్ అయినా కావచ్చు, ఎలిప్స్ని ఇంటర్సెక్ట్ అయినా కావచ్చు. ఇన్ దిస్ వే వీ గెట్ 3 కేసెస్, 3 కేసులు ఎగ్జిస్ట్ అవుతాయి. కండిషన్స్ ఏంటి ఆ 3 కేసెస్కి? సపోజ్ ఇఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ ద లైన్. సపోజ్ ఇది లైన్ అనుకుందాం, దిస్ ఈజ్ ద లైన్. ఓకే, ఇఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ ద లైన్, okay, if y equal to mx plus c is the line, this we should let equation number 1, and the position of this line with respect to the ellipse x square by a square plus y square by b square is equal to 1. Okay, now we should solve these two. Just substitute y equal to mx plus c. In place of y you will get what? X square by a square plus y means mx ప్లస్ సి హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేయాలి. చేస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అండ్ ఎల్సిఎం, దెన్ యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్. యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం స్క్వేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం స్క్వేర్ యూ విల్ గెట్ దట్. యూ విల్ గెట్ లైక్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ అండ్ టేకింగ్ ఎక్స్ స్క్వేర్ కామన్ యూ విల్ గెట్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇలా వస్తుంది మనం సింప్లిఫై చేస్తే. ఇప్పుడు నేను చేయట్లేదు ఎందుకంటే ఇది ఐపీ కాదు కాబట్టి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్, అదే మనకు ఐపీలో షార్ట్ ఆన్సర్ ఇది, ఎంసీఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సి, దీన్ని మొత్తం ఏ అనుకుందాం, దీన్ని మొత్తం బి అనుకుందాం, దీన్ని మొత్తం సి అనుకుందాం. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. ఓకే, ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి? 2 రూట్స్ ఉంటాయి. సో అప్పుడు మనము 2 రూట్స్ అన్నప్పుడు డెల్టా ఫైండ్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, సారీ 2 రూట్స్తో సంబంధం లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనము వీ కెన్ ఫైండ్ ద డిస్క్రిమినెంట్ డెల్టా ఫార్ములా మీకు గుర్తుండే ఉంటుంది, బీ స్క్వేర్ మైనస్ 4ac. డిపెండింగ్ ఆన్ దిస్, దీని మీద డిపెండ్ అయ్యి లైన్ టచ్ అవుతుందా, ఇంటర్సెక్ట్ అవుతుందా, టచ్ కావట్లేదా. టచ్ అయింది అంటే ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి, అంటే ఒకటే రూట్ వచ్చేస్తుంది టచ్ అయితే. ఇంటర్సెక్ట్ అయిందనుకో డిఫరెంట్ రియల్ రూట్స్. ఓకే, డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి, రెండు వేరు రియల్ రూట్స్ వస్తాయి. ఇక్కడ ఒకటే రూట్ 2 టైమ్స్ అండ్ మీన్ 1 రూట్. అండ్ ఇక్కడ లైన్ టచ్ కాలేదు అని అంటే మాత్రం ఇమాజినరీ రూట్స్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ డెల్టా. డెల్టా ఈక్వల్ టు 0 ఈక్వల్ అండ్ రియల్ రూట్, డెల్టా ఈక్వల్ టు 0 ఈక్వల్ అండ్ రియల్ రూట్స్. మళ్ళీ చెప్తాను నేను, డెల్టా లెస్ దెన్ 0 ఇమాజినరీ రూట్స్, డెల్టా గ్రేటర్ దెన్ 0 రియల్ అండ్ అన్ఈక్వల్ డిఫరెంట్ రూట్స్. రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ అంటే వేరు వచ్చేసి. సపోజ్ రియల్ అండ్ ఈక్వల్ అంటే 2 2 3 3 లైక్ దట్. రియల్ అండ్ డిఫరెంట్ అంటే 2 3 4 5 6 7 లైక్ దట్, డిఫరెంట్ రూట్స్ అనమాట. సో ఇప్పుడు వీ షుడ్ అప్లై ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి అప్లై చేస్తే ఇదిగో ఇది బి, ఇది ఏ, ఇది సి. టచ్ అయింది ఫర్ టచింగ్, లెస్ దెన్ 0 నాట్ టచింగ్, ఇంటర్సెక్టింగ్.
రియల్ అండ్ టూ డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది మనకి, ఓకేనా. సో ఇప్పుడు టచ్కి చూద్దాం కండిషన్ ఏంటది. ఇఫ్ ఎ లైన్ టచింగ్ ద కర్వ్, therefore delta equal to 0. What is delta? B square minus 4ac equal to 0. What is B square minus 4ac? This square minus 4 into a into c. So directly I am writing, solve చేస్తే ఏమొస్తుందో నేను రాస్తున్నా, దట్ యూ విల్ గెట్ c square is equal to a square m square plus b square. నేను ఇంకొక వీడియోలో ఎలిప్స్కి, హైపర్బోలాకి, పారాబోలాకి, సర్కిల్కి ఉన్న 4 డిఫరెన్స్ కూడా ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను నేను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది మన కండిషన్స్తో. సో c square equal to a square m square plus b square you will get. This is what if a line touches the curve. దీన్నే మనము c ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో లైన్ టచ్ అయింది, అప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c విల్ చేంజ్ లైక్ వాట్, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. జస్ట్ మైనస్ పెట్టేస్తే హైపర్బోలా అయిపోతుంది ఇది టచ్ అయితే, డెల్టా ఈక్వల్ టు 0. అండ్ సపోజ్ డెల్టా లెస్ దెన్ 0 అంటే దేనికి అది నాట్ టచింగ్ అండ్ ఇంటర్సెక్టింగ్. అప్పుడేంటి కండిషన్, సి స్క్వేర్ డెల్టా లెస్ దెన్ 0, అండర్స్టాండ్. సో డెల్టా లెస్ దెన్ 0 కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, సి స్క్వేర్ గ్రేటర్ దెన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సి స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. యాక్చువల్లీ ఇది ముందు రాస్తే లెస్ దెన్ వచ్చేది మీకు, ఆర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లెస్ దెన్ సి స్క్వేర్. రెండింటిలో ఇది రాసిన కరెక్టే. థర్డ్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ at 2 points, intersecting at 2 points. అప్పుడేంటి, ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ గ్రేటర్ దెన్ సి స్క్వేర్, ఆర్ సి స్క్వేర్ లెస్ దెన్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. So like this we will get 3 conditions, and this is the position of a point with respect to the circle. You should remember, గుర్తుపెట్టుకోవాలి మనము, టచ్ అయితే కండిషన్ సి స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది మనకు మేజర్గా యూజ్ అయ్యేది. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్, ఇది ఈక్వేషన్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆస్కింగ్, వాట్ టాపిక్ నెక్స్ట్, tangent of an ellipse. Tangent of an ellipse. Tangent of an ellipse. See, the equation of tangent at p x1 y1 for ellipse, standard form, x square by a square plus y square by b square is equal to 1 is what, s1 equal to 0. మరి S1 అంటే ఏంటి, ఆల్రెడీ నేను మీకు నోటేషన్స్ ఇచ్చాను కదా, ఆ నోటేషన్సే S1, అండర్స్టాండ్. S1 ఇచ్చా, S11 ఇచ్చా, S12 ఇచ్చా, ఓకే, లైక్ దిస్ S1 S. సో S1 ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్కి, పారాబోలాకి, ఎలిప్స్కి, హైపర్బోలాకి సేమ్ నోటేషన్, S1 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ x1 y1. బట్ S1 అంటే వేరు, ఏంటి S1 అంటే సర్కిల్కి అయితేనేమో x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. అదే పారాబోలాకి అయితేనేమో y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 ఈక్వల్ టు 0. అది ఎలిప్స్కి అయితేనేమో ఐఎమ్ రైటింగ్ ఇయర్ x1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా డిపెండింగ్ ఆన్ కర్వ్, ఆ ఈక్వేషన్ బట్టి S1 రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పాయింట్ x1 y1 and a variable point దగ్గర, and the equation of tangent with slope m ఇందాక రాసుకున్నాం మనం, with slope m is y equal to mx plus or minus root over a square m square plus b square. ఇందాక మనం రాసుకున్నాంగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ దగ్గర, ఇది రాసుకున్నాం ఆల్రెడీ. సో విత్ స్లోప్ m టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ దిస్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఒక ఎలిప్స్కి, ఒక సర్కిల్కి, ఒక పారాబోలాకి, ఒక హైపర్బోలాకి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వీ కెన్ డ్రా ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి టు ద పారాబోలా
సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా మ్యాక్సిమం 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద ఎలిప్స్. 2 టాంజెంట్స్. Next point what? If y equal to mx plus c touches, tangent, ellipse, then condition is what? C square equal to a square m square plus b square, and equation is what? y is equal to mx plus or minus root over a square m square plus b square, right? ఏం చెప్తున్నా నేను, ఒక ఎలిప్స్ని ఒక లైన్ టచ్ అయిందంట, అప్పుడు కండిషన్ ఇది, దాని ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది. ఇలా ఉన్న ఈక్వేషన్ టచ్ అవ్వగానే ఇలా చేంజ్ అయిపోతుంది. టచ్ కాకముందు ఇది, టచ్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా, దెన్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్, వాట్ ఈస్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? సేమ్ మనకు పారాబోలాలో వచ్చింది, ఎలిప్స్లో వచ్చింది, హైపర్బోలాలో కూడా వచ్చింది. సో దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ minus a square m by c comma b square by c. పారాబోలాలో అయితే a square m by a comma we have like that, okay, point of contact. Next condition, here this is slope intercept form. Suppose in place of this, if you have lx plus my plus n is equal to 0 అనే లైన్, ఇప్పుడు ఈ లైన్ టచ్ అయింది, ఇది లైనే, ఈ లైన్ టచ్ అయింది, ఇది లైన్, దిస్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్, స్టాండర్డ్ ఫామ్. దీన్ని ఇలా మార్చుకొని ఈ ఫార్ములాలలో సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది, లేదా డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఎలా చేసినా ఒకటే ఆన్సర్. సో ఇఫ్ దిస్ లైన్ ఈజ్ టచింగ్ ఎలిప్స్, ఇఫ్ ద లైన్ టచెస్ ఎలిప్స్, దెన్ కండిషన్ ఎలా ఉంటుంది? దీనికైతే ఇది కదా, దీనికి ఎలా ఉంటుంది అంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. దిస్ ఈజ్ ద కండిషన్. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి అని అంటే మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ కామా మైనస్ బీ స్క్వేర్ ఎం బై ఎన్. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సేమ్ ఇలాగే టచ్ అయినప్పుడు, టచ్ అయింది, సో ఇది సాటిస్ఫై కావాలి, దిస్ షుడ్ బి సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ వీ కెన్ సే దిస్ లైన్ ఇస్ టాంజెంట్. దెన్ అక్కడ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ పి ఫైండ్ చేయడానికి ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ వేరియబుల్ పాయింట్ x1 y1 అయిపోయింది. ఇప్పుడు టాంజెంట్ ఎట్ పి ఆఫ్ టీటా, పారామెట్రిక్ పాయింట్ దగ్గర టాంజెంట్ ఏంటి? సింపుల్, ఏమీ లేదు. పి ఆఫ్ టీటా ఏంటి అసలు? పారామెట్రిక్ పాయింట్ ఏ కాస్ టీటా కామా బి సైన్ టీటా కదా. జస్ట్ దీన్ని తీసుకెళ్ళి అక్కడున్న S1లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 y1 దగ్గర సరిపోతుంది. ఇప్పుడు నీకేమొస్తుంది అని అంటే ఎక్స్ కాస్ టీటా బై ఏ వై సైన్ టీటా బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఒక ఏ క్యాన్సల్ అయిపోతుంది, ఒక బి క్యాన్సల్ అయిపోతుంది, మిగిలిందే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ బట్ ఎట్ పారామెట్రిక్ పాయింట్ ఎట్ పి ఆఫ్ టీటా. నెక్స్ట్ వాట్? ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఇంతకుముందు మనం ఏం చేసాం? ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫర్ ద ఎలిప్స్ సెంటర్ 0,0, ఫర్ ద ఎలిప్స్ సెంటర్ 0,0, ఇవన్నీ సెంటర్ 0,0కి. ఇప్పుడు ఏం చేస్తున్నా? నౌ టాంజెంట్ ఫర్ ఎలిప్స్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ సెంటర్ ఏమైంది? ఆల్ఫా కామా బీటా అయింది. ఇంతకుముందు సెంటర్ ఏంటి? 0,0. ఒకవేళ సెంటర్ ఆల్ఫా కామా బీటా తీసుకుంటే వచ్చే ఎలిప్స్కి టాంజెంట్ ఏంటి? టాంజెంట్ ఫర్ దిస్ ఎలిప్స్ వేర్ ఏ గ్రేటర్ దెన్ బి, ఐ మీన్ స్టాండర్డ్ ఫామ్, ఫస్ట్ ఫామ్, ఈజ్ వాట్ వీ కెన్ రైట్? tangent for this with slope m, ఇంతకుముందు ఏంటి మనకు అంటే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ mx అక్కడ. కానీ ఇప్పుడు అక్కడ సెంటర్ 0,0, బట్ ఇయర్ సెంటర్ ఆల్ఫా కామా బీటా కాబట్టి y మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్
Yeah. So in place of y minus beta x minus alpha. Simple. మనం సర్కిల్లో కూడా చేసుకున్నాం ఇలాగే. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ with slope m for this ellipse, not for standard form. Alpha comma beta center ఉన్న ellipse కి ఇది. Next equation of the chord of contact అంటే నీకు తెలుసు కదా ఆల్రెడీ. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇఫ్ యూ డ్రా టూ టాంజెంట్స్ ఏవైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏబీని, దిస్ ఈజ్ ద chord of contact ఆఫ్ దిస్ పి ఎక్స్టర్నల్ పాయింట్. సో ఈక్వేషన్ ఆఫ్ chord of contact of P to ellipse s equal to 0 is also s1 equal to 0. ఇది కూడా సర్కిల్కు సేమ్, పారాబోలాకి సేమ్, అండ్ అన్నిటికీ సేమ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్డ్, ఇది ఎలిప్స్, ఇది కర్డ్ కావాలి. మిడ్ పాయింట్స్ ఇచ్చేస్తే ఈక్వేషన్ ఆఫ్ కర్డ్ విత్ మిడ్ పాయింట్ is s1 equal to s11. This midpoint is x1 y1. సేమ్ ఎలిప్స్కి, సేమ్ హైపర్బోలాకి, సేమ్ పారాబోలాకి, సేమ్ సర్కిల్కి, అన్నిటికీ ఇదే. బట్ s1 అంటే వేరు, సర్కిల్ వేరు, ఎలిప్స్ వేరు, పారాబోలా వేరు, హైపర్బోలా వేరు. నెక్స్ట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్, the chord equation is given lx plus my plus n equal to 0 to s equal to 0. s equal to 0 means ellipse అన్నమాట. ఇంతకుముందు మిడ్ పాయింట్ ఇచ్చాడు, కర్డ్ కావాలన్నాడు ఫార్ములా. ఇప్పుడు కర్డ్ ఇచ్చాడు, మిడ్ పాయింట్ అడుగుతున్నాడు. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్డ్ ఫర్ ఎలిప్స్ ఈజ్ వెరీ ఈజీ, మైనస్ ఏ స్క్వేర్ ఎల్ఎన్ బై ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ కామా మైనస్ బీ స్క్వేర్ ఎం బై ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఎం స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. దేనికి ఫార్ములా ఇది? దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మిడ్ పాయింట్ ఇఫ్ గివెన్ కార్డ్. దిస్ ఇస్ ద ఫార్ములా టు ఫైండ్ కార్డ్ ఇఫ్ గివెన్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఇస్ ద కార్డ్ ఇస్ ద మిడ్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్, ద ఏరియా ఆఫ్ అన్ ఎలిప్స్ ఏరియా ఆల్రెడీ మనకు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో వస్తుంది. ఏరియా ఆఫ్ s ఈక్వల్ టు 0 ఈజ్ పై ఏబి. అక్కడ మనం 4 పార్ట్స్ చేసి దీనికి ఫైండ్ చేస్తే పై బై 4 ఏబి వస్తుంది. ఇంటూ 4 చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఎలిప్స్ పై ఏబి. షుడ్ రిమెంబర్ దట్ ఈస్ ఓకే. అండ్ ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, rectangle that can be inscribed in the parabola, in the ellipse. ఇంకా ఇట్లా కూడా డ్రా చేయొచ్చు. ఇంకా మ్యాక్సిమం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇన్ ఎలిప్స్ ఈజ్ 2AB, where the sides are A root 2, B root 2. సో ఈ రెక్టాంగిల్ సైడ్స్ ఏంటి? ఒకటి A root 2, ఒకటి B root 2. ఓకేనా? ఇది A root 2 అయితే ఇది B root 2 అవుతుంది. ఓకే. అండ్ ద నెక్స్ట్ పాయింట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ యాన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిట్లో ఉంది మనకి ఇది. లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఈ మోడల్ వచ్చింది పారాబోలా నుంచి. ద ప్రొడక్ట్ ఆఫ్ perpendicular distances drawn from the foci to the tangent of ellipse is b square when a greater than b, a square వెన్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ ఏ. అంటే ఏమీ లేదు, ఎలిప్స్కి ఉన్న ఫోకస్లు ఉన్నాయిగా. ఎస్ డాష్ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఇలా పర్పెండిక్యులర్, దీస్ టూ ఆర్ ద పర్పెండిక్యులర్ లెన్స్. ఓకే, ఫ్రమ్ ఎస్ టు దిస్ పర్పెండిక్యులర్ లెంత్, దిస్ పర్పెండిక్యులర్ లెంత్. సపోజ్ D1 ఇది D2 అనుకుంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ బి స్క్వేర్ ఫస్ట్ ఎలిప్స్కి, అదే సెకండ్ ఎలిప్స్కి ఏ స్క్వేర్.
is saying that only. Okay, next one more point I have to give you. The locus of foot of perpendicular, the locus of foot of perpendicular drawn from the center, from center, this is drawn from the center upon any tangent, upon any tangent to ellipse, to ellipse is equal to 0 is x square plus y square. Very useful, this is whole square is equal to a square x square plus b square y square. This is the formula. Okay, next, pair of tangents, pair of tangents and chord of contact, pair of tangents and their chord of contact. Pair of tangents means from external point to the ellipse we can draw how many tangents? Two tangents. The combined equation of these two tangents is pair of tangents. Okay, suppose m1 and m2 are slopes of these two, slopes of tangents, of tangents, slopes of tangents to ellipse from a point P. See, m1 m2 are the slopes of the tangents and also m1 m2 are the roots of the equation, pair of tangents equation. m1 m2 are satisfying the equation, means roots, roots of equation. Which equation? x1 square minus a square into m square minus 2 x1 y1 into m plus y1 square minus b square is equal to 0. అబ్బో ఇది ఎలా వచ్చిందిరా బాబు అనుకుంటున్నారా? వెరీ ఈజీ. ఇట్ ఈస్ అ టాంజెంట్ ఈక్వేషన్. y ఈక్వల్ టు టాంజెంట్ ఈక్వేషన్ y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది కదా. జస్ట్ ఎంఎక్స్ని తీసుకొచ్చి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేసి ఆల్ టర్మ్స్ వన్ సైడ్ తీసుకొస్తే ఇది వచ్చేస్తుంది నీకు, అంతే సింపుల్. అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x1 y1 కాబట్టి xy ప్లేస్లో x1 y1 వచ్చేస్తుంది, అంతే, అంత ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి టూ రూట్స్ ఉంటాయి కదా, అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ m1 ప్లస్ m2 ఏమవుతుంది? మైనస్ b బై ఏ, అంటే ఇది దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 x1 y1 బై ఏ అంటే x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ఎంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏఎం స్క్వేర్ బిఎం ప్లస్ సి కాబట్టి m1 ప్లస్ m2. సో ఇవంతా కాన్స్టెంట్, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి బై ఏ మీన్స్ దిస్. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ m1 m2 ఏమవుతుంది అప్పుడు? సి బై ఏ, దట్ ఈస్ y1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అండ్ ఆల్సో వీ క్యాన్ ఫైండ్ m1 మైనస్ m2 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు ఉన్నదంటే ఇది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అప్పుడు దాని ఆన్సర్ ఏంటి? 2ab రూట్ s11 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇవి గుర్తుంచుకుంటే మనం చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్స్కి చాలా చాలా యూజ్ అయిపోతాయి అన్నమాట. సో దట్స్ వై వీ షుడ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ వాట్? డైరెక్టర్ సర్కిల్ ఆర్ యాక్సిలరీ సర్కిల్. డైరెక్టర్ ఆర్ యాక్సిలరీ, auxiliary, auxiliary, auxiliary circles. సర్కిల్ సింపుల్. డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటి అంటే ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్, ఆఫ్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్. జస్ట్ లైక్ ఇలాగే వస్తుంటుంది కానీ ఆన్సర్ కావాలి. పర్పెండిక్యులర్ మీన్స్ వాట్? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ -1 పెడితే వచ్చేది అదే. ద లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్, ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్స్ ఫ్రమ్ an external point to the ellipse is
డైరెక్టర్ సర్కిల్ ఈజ్ డైరెక్టర్ సర్కిల్ అంటే ఏం లేదు, ఇది ఒక పాయింట్, 2 టాంజెంట్స్ డ్రా చేసినాము, ఇది ఎలిప్స్. ఇది ఎలా ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. ఇట్నే 90 డిగ్రీస్ ఉండాలి. ఇలా 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 90 డిగ్రీస్ ఉండేలాగా ఒక పాయింట్ తీసుకోవడం, టాంజెంట్ డ్రా చేయడం, 90 డిగ్రీస్ ఉండేలాగా తీసుకోవాలి. సో ఇన్ దట్ వే వీ కెన్ take all these points which are giving 90 degrees angle between the tangents, then this locus is called auxiliary circle, that only. And the equation is what? Auxiliary circle equation intakumundu mana rasam, I think x square plus y square is equal to a square plus b square, x square plus y square is equal to a square plus b square, just ikkada minus vaste hyperbola ga plus kabatti ellipse type. Okay, this is the equation of the auxiliary circle of ellipse. And next, director circle, not auxiliary circle, this is director circle, this is not auxiliary circle, director circle, that only na ade rasana. Next, auxiliary circle ante idi chaala easy. Auxiliary circle means this a dash is the major axis kada, ఈ మేజర్ యాక్సిస్ని రేడియస్గా తీసుకుంటూ ఒక సర్కిల్ ఫామ్ చేయొచ్చు మనం. దిస్ ఈజ్ కాల్డ్ యాక్సిలరీ సర్కిల్, ఏసీ. ఓకే, auxiliary circle. So the circle which is having the major axis as the diameter of an ellipse is called auxiliary circle. I am not writing here, just I am writing major axis is diameter, that is auxiliary circle. And the equation is what, x square plus y square is equal to a square where a greater than b, x square plus y square is equal to a square where a greater than b, or x square plus y square is equal to b square where b greater than a. So two auxiliary circles for two ellipse. And next point, what? The auxiliary circle of an ellipse is the circle on the major axis as the diameter, that already I told you. Next, normal. Tangent finish already. Normal means what? We can draw tangent like this at the point P, and at that point P the line which is perpendicular to tangent is called normal tangent. Okay, that is the definition. And the equation of normal at a variable point is a square x by x1 minus b square y by y1 is equal to a square minus b square. This is the equation of the normal at a variable point, that is at a parametric point, what? ax by cos theta minus by by sin theta is equal to a square minus b square. Just x1 y1 దగ్గర a cos theta a cancel, b sin theta b cancel, ax by cos theta by by sin theta అంతే. నెక్స్ట్, ఇఫ్ ఏ లైన్ టాంజెంట్ అయిపోయింది మన కండిషన్, ఇఫ్ y ఈక్వల్ టు mx ప్లస్ c ఈజ్ నార్మల్ టు the ellipse, then what is the condition? Then c square is equal to m square into a square minus b square whole square by a square plus b square m square is the condition if a line is normal to the ellipse. కండిషన్ అయిపోయింది. అప్పుడు ఈక్వేషన్ ఏంటి? దెన్ ఈక్వేషన్ y is equal to mx, c will be root, na? So that is plus or minus m a square minus b square by root over a square plus b square m square is called the equation of the normal with the slope m, okay na? And next, if y equal to mx plus c is the normal, then this is the condition. If lx plus my plus n is equal to 0 is normal to s equal to 0, then condition is what?
a square by l square plus b square by m square is equal to a square minus b square whole square by n square. జస్ట్ ఇక్కడ మైనస్ వచ్చేస్తే దట్ ఈస్ ఫర్ హైపర్బోలా. ఈ లైన్ నార్మల్ అయితే ఇది కండిషన్, అది ఈ లైన్ నార్మల్ అయితే ఇది కండిషన్. ఓకే, 2 లైన్స్ ఆర్ డిఫరెంట్. లేదా దీని అందులోకి మార్చుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన ఇదే వచ్చేస్తుంది. జస్ట్ రిమెంబర్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, and the next point is the number of normals. These 2 points very important. Number of normals through any point on the ellipse is 1. From any point on ellipse is equal to 1. From center is equal to 2. And the tangent at the end of the focal chord meets the corresponding directrix. Very nice. Tangent at ends of focal chord meet on the directrix, corresponding directrix. Okay, is saying what? The tangents at ends of focal chord meet on the corresponding directrix. Corresponding directrix ni meet aithe antunnaru. One more point, what? If second degree equation, second degree means ax square plus 2hx square plus by square equation, ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represents ellipse. Then center is very simple. Dou s by dou s by dou x is equal to 0 and dou s by dou y is equal to 0. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వచ్చేది సాల్వింగ్ దీస్ ఈజ్ సెంటర్. జస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూ హ్యావ్ టు ఫైండ్ partial derivation under దీన్ని. డో మీన్స్ partial derivation. With respect to y you have to find partial derivation. Then you will get 2 equations. With respect to x చేసినప్పుడు you will get 1 equation. With respect to y చేసినప్పుడు partial derivation you will get 1 more equation. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేది సెంటర్ ఆఫ్ దట్ ఎలిప్స్. ఎప్పుడు ఇది ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తే. నెక్స్ట్, if alpha comma beta comma gamma are eccentric angles of 3 points on ellipse, then the normals at which are congruent. The normals are concurrent. Then condition ఏమొస్తుంది మనకి? sin of alpha plus beta plus sin of beta plus gamma plus sin of gamma plus alpha should be equal to 0. Okay, the next point, diameter of an ellipse. Diameter of an ellipse. Okay, I will give you examples also, I will give you applications also on this topic, but the exam time is coming now, that's why I am giving only concept now. I will give you questions also, I will try maximum. Okay, diameter means same like a parabola, curves, midpoints, locus is the diameter. The locus of the points
the locus of the midpoints of the chords. The locus of the midpoints of the chords means which should be parallel chords. Locus of midpoints of parallel chords of s equal to 0 is diameter of ellipse okay, and the diameter passing through center and the equation of diameter bisecting chords of slope m. The equation of diameter bisecting the chords of slope m of s equal to 0. That equation of diameter is what? Y equal to minus b square by a square m into x. This is the diameter equation. This is bisecting the chords of slope mతో ఉన్న కర్డ్స్ని ఈ డయామీటర్ ఈ ఈక్వేషన్తో ఉన్న డయామీటర్ బైసెక్ట్ చేస్తుంది దేనికి? ఎలిప్స్కి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ కాంజుగేట్ డయామీటర్స్. ఇవన్నీ కొత్తవి. కాంజుగేట్ డయామీటర్, 2 diameters of an ellipse of an ellipse are conjugate if each bisect the chords parallel to other. Right, if each bisects chords parallel to other ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉన్న వాటిని బైసెక్ట్ చేసే డయామీటర్స్ని కాంజుగేట్ డయామీటర్స్ అని అంటారు. ఓకేనా? 2 straight lines y equal to m1x and y equal to m2x are conjugate diameters of ellipse, then m1 m2 is equal to minus b square by a square. If these two are conjugate diameters of a ellipse, then this exists. ఇది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది ఒకవేళ ఇవి కాంజుగేట్ డయామీటర్స్ అయితే. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ formed by 3 points on the ellipse. అంటే ఇలా formed by 3 points on ellipse whose eccentric angles are theta 1, theta 2, theta 3. That implies area equal to 2ab mod sin theta 2 minus theta 3 by 2 sin theta 3 minus theta 1 by 2 sin theta 1 minus theta 2 by 2. This is the formula to find area of the triangle formed with the 3 points whose eccentric angles is theta 1, theta 2, theta 3. And next, perpendicular from focus to any tangent and line join of center point of contact intersect on corresponding directrix. Intersect on directrix. ఏమీ లేదు. perpendicular from focus to any
tangent, and line joining the center point of contact. ఆల్వేస్ లయింగ్ అన్న డైరెక్ట్రిక్స్ మీద ఉంటాయని చెప్తున్నాడు. పర్పెండిక్యులర్ టు టాంజెంట్స్ అండ్ సెంటర్ లైన్ చేసిన టాంజెంట్స్ రెండు కూడా డైరెక్ట్రిక్స్ మీద ఉంటుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ we know if two circles are same then radius is same. Here two ellipses are same if and only if eccentricity is same. Eccentricity is same. If your eccentricities of two ellipses are same, then two ellipses are same. Okay. Circle with focal length as diameter. Circle with focal length as diameter. Focal length as diameter touches auxiliary circle. Touches auxiliary circle. Focal length diameter ఉన్న సర్కిల్ అనేది ఎలిప్స్లో యాక్సిలరీ సర్కిల్ని టచ్ అవుతుంటుంది. యాక్సిలరీ సర్కిల్ని టచ్ చేస్తూ అని ఉంటుంది అనమాట. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రిఫర్ టు టూ పర్పెండిక్యులర్ లైన్స్. యాక్చువల్లీ నో నీడ్ దిస్. నెక్స్ట్ ఓకే, this is enough. And reflection property of an ellipse is there. That's actually no need. The diagram is very important for that. So up to here for an ellipse enough. This is the reflection of, this is only the reflection diagram. Okay, I think you can understand. Reflection diagram, this is a reflection property of an ellipse. The same like parabola we have already, so in that way we can find the reflection property. So this is about ellipse, and I will give you examples tomorrow about ellipse. Thank you. Please subscribe and ask me if you want any టాపిక్. ఐ విల్ గివ్ యూ 100%. తెలుగులో కూడా ఇచ్చేస్తాను నేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వ్యూ అండ్ లర్న్. సో లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంతో బాగా నేర్చుకుంటే మనం అంత లైఫ్లో ఎదగచ్చు. కాబట్టి లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ లెర్నింగ్, బట్ లర్న్ ఎవ్రీడే విచ్ ఈజ్ యూస్ఫుల్. ప్రతిరోజు కొంత నేర్చుకోవడం మనకు కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ.